వేసిందని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ నుంచి మొత్తంగా విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్ గారు అయితే భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్కి మొదటి నుంచి మీరు చెప్పుకొచ్చారు మీకు గిఫ్ట్గా ఇస్తానని చెప్పి. ఈరోజు మీరు గెలిచారు, దీనికి సంబంధించి ఏమని చెప్తారు? అద్భుతమైన గిఫ్ట్ ఇస్తానన్నాను. మహా అద్భుతమైన గిఫ్ట్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తా ఉన్నాం. 1,37,000 ఓట్లలో 65,000 మెజార్టీ అనేది మామూలు విషయం కాదు. సో దక్షిణ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఈ గిఫ్ట్ని పవన్ కళ్యాణ్ గారికి నేను గిఫ్ట్గా ఇస్తున్నా. ఆయన రుణం తీర్చుకుంటాను, ఆ ప్రజల రుణం కూడా తీర్చుకుంటాను. ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకొని ఇంకా రెట్టింపు ఉత్సవంతో ఇంకా నా మీద బాధ్యత ఎక్కువ పెట్టారు. ఇంత మెజార్టీ ఇచ్చారు కాబట్టి ఆ ప్రజలకి ఏం చేయాలో అన్న కసి పెంచారు నాలో. సో ఖచ్చితంగా వాళ్ళ రుణం తీర్చుకొని రానున్న రోజులు ఇంకా రెట్టింపు ఉత్సవంతో పనిచేస్తారని చెప్పేసి మీ ద్వారా దక్షిణ నియోజకవర్గం ప్రజలు. మొదటి నుంచి మీరు పవన్ కళ్యాణ్ గారికి ఈ సీట్ని గిఫ్ట్గా ఇస్తానని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కనుక అంత కాన్ఫిడెంట్ మీద దానికి రావడానికి గల కారణాలు ఏంటి? అసలు నాకున్న రాజకీయ అనుభవంతో నేను కష్టపడిన దాన్ని బట్టి నా మీద విశాఖపట్నం ప్రజలకి ఎటువంటి అభిప్రాయం ఉందో నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒక రకంగా చీట్ చేశాడు, అది ఈ విశాఖపట్నం ప్రజలు అందరికీ కూడా తెలుసు. నా మీద ఒక సానుభూతి అభిమానం పెంచుకున్నారు విశాఖపట్నం ప్రజలు. ఎందుకంటే మేయర్ ఇస్తానని చెప్పేసి నన్ను కార్పొరేట్గా పొడి చేయించాడు, ఎమ్మెల్యే ఇస్తానని చెప్పేసి ఆ కామరాజ్ గారి మాటలేని నన్ను పక్కన పెట్టాడు. వీటన్నిటికీ ఫలితం ఇవాళ అనిపించాడు. నేను ముందే చెప్పాను, మీకు ఎలాంటి ఫలితం వస్తుందో నేను జాయిన్ అయిన రోజే చెప్పాను, తర్వాత పదే ప్రెస్ మీట్లో చెప్పాను. ఏం జరుగుతుందో ముందే చెప్పా, అదే జరిగింది, ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ప్రెస్ మీట్లు చెక్ చేసుకోండి. నన్ను మోసం చేస్తే రిజల్ట్ ఇలా ఉంటుందని జగన్మోహన్ రెడ్డికే చెప్పా, ఇవాళ అనిపిస్తూ ఉన్నాడు. అంతే, ఇంకేం పెద్ద తేడా లేదు. అంటే మీకు ఓటేసి గెలిపించిన సౌత్ నియోజకవర్గ ప్రజలకి మీరు ఆల్రెడీ హామీలు ఇచ్చున్నారు కనుక అవి ఎంతవరకు నెరవేర్చడానికి మీకు సాధ్యమవుతుంది? 100% నేను నెరవేరుస్తాను. అది గవర్నమెంట్ ద్వారా చేస్తాను, లేకపోతే నా సొంత నిధులతో చేస్తానని కూడా హామీ ఇచ్చాను. చేసి తీరుతాను, ఎటువంటి సందేహం లేదు. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పేది ఉండదు. అది తెలుసు కాబట్టి వాళ్ళు నాకు అంత మెజార్టీ ఇచ్చారు, నా మీద అంత అభిమానం పెంచుకున్నారు. నాకు ఇంకా ఇప్పుడు డబల్ ఉత్సాహమైనటువంటి ఇంకా డబల్ అభిమానం ఆ నియోజకవర్గ ప్రజల మీద కలిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం లేదా పోటీ చేసి సేమ్ ఇద్దరికి ఒకే ఈక్వల్గా మెజారిటీ వచ్చినట్లుగా చూస్తున్నాం కనుక ఎలా ఫీల్ అవుతున్నారంటే? పవన్ కళ్యాణ్ గారికి నా మీద ఎక్కువ మెజార్టీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా మీద 10,000 ఎంతైనా సరే ఆయనకి మెజార్టీ రావాలన్న నా కోరిక. మా నాయకుడు, నా అభిమాన నాయకుడితో పాటు నా గుండె దోచుకున్న మా నాయకుడు కాబట్టి మా జనసేనానికి నా మీద ఎక్కువ మెజార్టీ రావాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఇక్కడ సౌత్ నియోజకవర్గం నుంచి అది గెలుపొందడం జరిగింది. అయితే ఇప్పటి వరకు దాదాపుగా 20 ఏళ్ల నుంచి కూడా రాజకీయంలో ఉండేటప్పటికి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అవ్వాలని తన కోరిక తీరలేదు. కానీ ఈసారి జనసేనని పవన్ కళ్యాణ్ తన టికెట్ ఇచ్చి ప్రోత్సహించడం వల్ల ఈ విధంగా తనకైతే గెలుపు సాధ్యమైందంటూ కూడా వంశీకృష్ణ అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తను ఏదైతే హామీలు ఇచ్చానో ఇచ్చిన హామీలను కూడా పూర్తి స్థాయిలో కూడా నెరవేర్చడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. దానికి తగ్గట్టుగానే జనసేనని పవన్ కళ్యాణ్ కూడా తనకు సపోర్ట్ చేస్తానంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మురళీతో ఎంఏ రాజు, ప్రైమ్9 న్యూస్, విశాఖపట్నం.